కనిపిస్తోంది. మూడు రాజకీయ పార్టీలు వీరున్నారు కదా, విశ్లేషకులుగా ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఎందుకంటే క్లియర్ కట్ గా చూస్తుంటారు గ్రౌండ్ లెవెల్లో కూడా అనేక ఎలక్షన్స్ ని, అప్పుడు ఉన్నటువంటివి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కూడా. రమణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు గుడ్ మార్నింగ్ సార్. మనం గతంలో కూడా అనేక ఎలక్షన్స్, బైపోల్స్ ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాము. ఎప్పుడు చూసినా ఇదే తరహా మనకు కనిపిస్తోంది, మార్పు అనేది కనిపించట్లేదు. మార్పు స్టార్ట్ అయింది ఏ విధంగా, ఓటర్ బయటకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి ఓటేస్తాం అనే స్థాయికి అయితే మార్పు కనిపిస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మూడు పార్టీలు నిన్న బైపోల్తో జరిగినటువంటి ప్రలోభాలు కావచ్చు, ఇవన్నీ చూసాము, ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఆశ గారు, మీకు మన ప్యానెల్లోని మిత్రులకు నమస్కారం. ఐ న్యూస్ ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఐ న్యూస్ లో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచి చర్చను లేవనెత్తారు. మూడు రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడారు. నాకు ఆ మూడింటి అంత టైం నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక 3 దశాబ్దాలుగా ఎన్నికల వేదిక తరఫున పనిచేస్తున్నాను. దాంతో పాటు రాజకీయాల్లో కూడా మండల ప్రెసిడెంట్ దాకా పనిచేసిన వాడిని ప్రత్యక్ష ఎన్నికల్లో. అప్పుడు ఇంత ధన ప్రవాహం లేదు. రాను రాను నాగంబట్లు, తీసిగట్లు, నాగంబట్లు అన్నట్టు తయారైంది. నేను ఒకసారి మీరు అన్నారు గతంలో గుర్తు చేస్తే, ఈ ప్రలోభాల పర్వం ఇవాళ మొదలైంది కాదంటున్నాను. 1952 జనరల్ ఎలక్షన్ లోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది లేకుండా, ఏ గుర్తు లేకుండా ఇవాళ చేయి గుర్తు అనేది అప్పుడు పీడిఎఫ్ అని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉండేది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నిషేధిత పార్టీ. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంటే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకోద్దు, ఆ రోజు 52 ఎన్నికల్లో మొదలుపెట్టి వాళ్ళట పంచలు పంచిందట. పంచలు పంచుతుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి డబ్బులు లేవు, ఏం చేయాలి వాళ్ళకు తోచక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పంచలు పంచుతున్న కరెక్టే, కాంగ్రెస్ అధిష్టాన వర్గం పయనించి పంచలతో పాటు అంగిబట్ట కూడా పంపించింది, ఈ అంగిబట్టలు వద్ద అమ్ముకున్నారు, పంచలు పంచుతున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. అంటే అక్కడి నుంచి మొదలై రూపాయి నాకు తెలిసి ₹2 పంచినప్పుడు నేను చూశాను. ఎందుకంటే ఈ గతంలో ఈ సెంటిమెంట్ కూడా, గుర్తుల సెంటిమెంట్ కూడా బాగా వాడేవాళ్ళు. రాజకీయాలు ఎప్పుడు ఇట్లాగే ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మొండి చేయి కదా ఇప్పుడు కాంగ్రెస్ కున్న చెయ్యి కమ్యూనిస్టులకు ఉంటే, మన తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది. అప్పుడు మొత్తం హైదరాబాద్ స్టేట్ లో జరిగిన 52 ఎన్నికలు, 56 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసాం. అప్పుడు ఏమైందంటే, ఈ మొండి చెయ్యి అంటే ఉప్పలం మొలిసినట్టు మన మిత్రులందరూ తెలుసు తెలంగాణ ఉప్పలం అంటే ఏంటిదని. ఉప్పలం మొలిసినట్టు కనుక దానికి వేస్తే అరిష్టం అని చెప్పి ప్రచారం చేసినట్టు సెంటిమెంట్, డబ్బులు అన్ని రకాలుగా ఆనందించి మొదలై ఏమంటే ఇవాళ ధన రాజకీయం, మద్యము, ధనము అంటే మనీ అండ్ లిక్కర్ పాలిటిక్స్ పెద్ద ఎత్తున ఆకాశానికి కంటిని, అంటే చక్రము పైనుంచి కింద తిరుగుతుంటే మళ్ళీ కిందికి రావాల్సిన అవసరం ఉంది. మిత్రులందరూ చాలా వాస్తవాలు మాట్లాడారు. కానీ ఒకరినొకరు మీరు పంచారంటున్నా, నేనేమంటే తిలా పాపం తలా పిడికాడు, ఇందులో ఏం లేదు. ఈ ఎన్నికల విధానంలో తప్పుంది ఆశగా. ఎన్నికల విధానంలో ఎవరైనా ఒక్క ఓటు తేడా వస్తే గెలుస్తారు. కానీ ఇది అట్లా కాదు, ఎమ్మెల్సీ ఎన్నికలు అట్లా కాదు. అది మన ప్రిఫరెన్షియల్ ఓటింగ్. మన దేశంలో 3 రకాల ఓటింగ్ జరుగుతుంది. ఒకటి చేతులెత్తే పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకు ఎంపీటీసీలు అందరు కలిసి చేతులెత్తి ఎంపీ ప్రెసిడెంట్ అనుకుంటారు. అట్లాగే ఎంపీపీ మన జడ్పీటీసీలు అందరు కలిసి చైర్మన్ అనుకుంటున్నాం. అది చేతులెత్తే పద్ధతి. గతంలో వార్డు మెంబర్లు సర్పంచ్ అనుకునే, మరి ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్. అట్లా చూసుకుంటే మనకు ఎప్పుడైతే చేతులెత్తే పద్ధతి ఉంది, మనం అన్న ఒక్క ఓటు మెజార్టీ ఉన్నది, రెండోది ఇప్పుడు మూడోది ప్రిఫరెన్షియల్ ఓటు ఉన్నది, నాలుగోది పాటించాలి. ఇప్పుడు ఈ గొడవలు ఉన్నాయి. నాలుగోది ఏంటంటే పరిష్కారం అయిపోదాం, చర్చలు ఎంతసేపు ఇదే జరుగుతుంది. నాలుగోది ఏంటంటే దామాషా పద్ధతి ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 186 ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ఉంటే, క్యూబా కూడా ప్రజాస్వామ్య దేశం అనుకుంటే 186లో 132 దేశాల్లో ఈ దామాషా పద్ధతి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే పార్టీలకు ఓట్లు ఉంటాయి, పార్టీలకు ఓట్లు వేస్తే క్యాండిడేట్స్ లిస్ట్ పార్టీలు ఇస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే పార్టీలే ఒక క్యాండిడేట్ అక్కడ పనిచేస్తున్న కార్యకర్తల లిస్ట్ ఇస్తుంది, మనుషులకు ఓట్లే పార్టీకి ఓట్లేస్తాం. అప్పుడు పార్టీ సిద్ధాంతాలు ఈ ప్రాధాన్యత వహిస్తే వ్యక్తులు ఉన్నారు కనుక నేను గెలవాలనే తాపత్రయం ఉండదు. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ 100 ఓట్లు ఉంటే 70 ఓట్లు పోలవుతే ఆ 70లో 25-30 వచ్చినట్టు గెలుస్తారు. అంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే వాడు గెలుస్తాడు. మిగతా 60% వ్యతిరేకం ఉన్నా సరే. ఈ పద్ధతిలో ఏమైందంటే సీట్లకు మనకు ఓట్ల శాతానికి కొంత కుదురుతలేదు. ఉదాహరణకు 40% ఓట్లు వచ్చినప్పుడు 40 సీట్లు రావాలి కదా, రాదు. 40% వచ్చినోడు మొత్తం ఓడిపోతాడు, 42% వచ్చినోడు గెలుస్తుంటాడు మొత్తం అంతా. అంటే ఈ పద్ధతిలో తప్పు ఉండడం వల్ల అందరూ కూడా ఈ విషయంలో చిక్కున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు నిందిస్తే లాభం లేదు. రాజకీయ పార్టీలు కూడా నా వాడిని గెలిపించుకోవాలి, నేను గెలవాలని వాడుకుంటారు మొట్టమొదటి. దానివల్ల వస్తున్న సమస్య ఎక్కడైతే ఈ ఓటుకు, ప్రతి ఓటుకు విలువ ఉంటుందని తెలిసినాడు ఓటర్లు కూడా మారుతారు. ఉదాహరణకు మన మిత్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన గతంలో అన్న, నేను కూడా ఆ ఎన్నికల్లో చాలా వరకు నేను ఈ ఎన్నికల నిఘా వేదిక చూస్తే అసలు చదువుకోవాలని చెడిపోయినట్టు మనం పెద్ద ఆరోపణ చేస్తున్నాం, నిరక్షరాస్యులు నిందిస్తున్నాం. నిజంగా పేద ప్రజలు 500కు 1000కు అమ్ముకుంటున్నారంటే ఓటు చచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు వాళ్ళు. అందరి పార్టీలు గతంలో ఒక నైతిక విలువ ఉండేది మన ఓటర్లలో కూడా. భార్యాభర్త ఇద్దరు పార్టీలు పంచితే
చెరొక దిక్కు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు నలుగురు వస్తున్నారు, ఉన్నదే భార్యాభర్తలు ఇద్దరే, మరి మీరు రెండో పెళ్లి చేసుకోవాలా, ఏం చేయాలి వాళ్ళు? కానీ ఏమవుతుందంటే ఉన్న డబ్బుల్ని అందరి దగ్గర తీసుకుంటారు. తీసుకోకపోతే కూడా ఇంకో సమస్య ఆశగా, తీసుకోకపోతే కూడా తీసుకోలేదని మా వాడు కాదంటారే. పరిణామాలు వేరే విధంగా ఉంటాయి తీసుకోకపోతే ఆ పార్టీ నుంచి. పేద ప్రజలు నిందించే ముందు నేనేమంటున్నా అంటే, మనం పంచే వాళ్ళు నలుగురు, తీసుకునే వాళ్ళు లక్షల మంది కదా. లక్షల మంది మారన్నా, నలుగురు మారన్నా, ఎవడో ఒకటి గెలుస్తాం. నలుగురు ఎవడు పంచకుండా ఊరుకోండి, మంచి ఫలితాలు వస్తాయి అని అంటున్నాను. చాలా టాపిక్స్ ఉన్నాయి రామ్మోహన్ రావు గారు. అంటే వీళ్ళందరూ మనం తప్పుదారి పడితే ఏమైంది అంటే, ఒక్క 2 నిమిషాలు టైం ఇన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ప్రయోగం చేసినాం. ఏమనంటే, డబ్బులు వంచకపోతే ఏమైంది, ఎందుకు ఓటు కాదు అని చెప్పి. నేను చిన్న కాపవరం ఊళ్ళో అటు రాజులు ఎక్కువ మంది ఉంటారు, రాజులే పోటీ చేస్తుంటారు. వాళ్ళు పోటీ చేసిన వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టాలి. వాళ్ళు ఎవరినైనా నిలబెట్టిన ఇంకా రిజర్వేషన్లలో వాళ్ళు రారు కదా, నిలబెట్టే వాళ్ళే ఖర్చు పెట్టాలి. అందరు అనుకుంటే మేము ఒకసారి నేను పోయి మన ఆకివీడులో ఉండి అందరిని కూర్చొని పెట్టి, ఇది లాభం లేదయా, మీరు ఎవరు పోటీ చేసినా డబ్బులు వంచకండి, ఈసారి వంచడం చూద్దామంటే ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. అందరూ కూడా నిర్ణయం చేసుకొని పంచలేదు. 7 రోజులు టైం ఉంటుంది. ఇప్పుడు 14 రోజులు టైం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ 7 రోజుల్లో ఎవరు పంచకపోతే మేము వాళ్ళు ఏమన్నారంటే, ఊరు బడి కట్టిస్తాం, గుడి కట్టిస్తాం, ఇవి చేస్తాం, మేము డబ్బులు వంచమని. తీరా ఆ పోలింగ్ రోజు 7 అయింది, 8 అయింది, మొదలైంది కదా పోలింగ్. 2:30-3 గంటల దాకా ఎవ్వరు ఓటేయలేదు, ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు మన దగ్గర ధర్నా జరుగుతున్నాయి, నేను చెప్పి 10-12 ఏళ్ల క్రితం ప్రయోగం. ఎవరు రాకండి, ఎట్లా సార్ వస్తలేరని నేను నాలుగులోకి కానీ అక్కడ ఉండొద్దు, నేను బయటకు వచ్చిన. ఎట్లా సార్ అని ఫోన్ చేశాను ఏమన్నా, ఏం కాదు, మీరు ఎవరైతే పోటీ చేస్తున్నారో 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కదా, మీ కుటుంబ సభ్యులు వేసుకోండి ఓటు. ఎంతమంది వేసినా ఓటు చెల్తుంది కదా. 10 మంది వేస్తే 10 మందిలో ఎవరు గెలుస్తారు ఉంటది, కానీ 10 మంది అది 1000 మంది లేదు కదా. అంటే మొదలు కుటుంబ సభ్యులు ఓటు మొదలు కాగానే ప్రజలకు అర్థమైంది వీళ్ళు డబ్బులు వంచరు. వెంటనే పొలవమని 4 గంటల నుంచి మొదలైతే పోలింగ్ మన అర్ధరాత్రి దాకా అయింది కదమ్మా. అట్లానే మన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లో అట్లానే రాత్రి 9-10 అయింది. ఏది 5 గంటల లోపల పోలింగ్ బూత్ లో ఉన్నమాట. నేనేమంటున్నాను, రాజకీయ పార్టీ లెక్కచ్చిగా ఉండి మేము పంచము, ఎవరు పంచినా గెలిచేది మేము ఒక్కడే కదా, 4 పంచలు కూడా గెలుస్తారు కదా. గెలిచేవాడు మార్పు అనేది రాజకీయ నాయకుల నుంచి స్టార్ట్ అయితే అది ఓటర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఓటర్లు నిందిస్తున్నాం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా చెప్పను, చదువుకున్న వాళ్ళు ఎక్కువ చెడిపోయినా నేను అంటా. చదువుకోక ముందు కాకరకాయ అన్నవాడు చదువుకున్నాక కీకరకాయ అంటున్నారు. ఇవాళ చదువుకున్న వాళ్ళు బుల్లెట్లు, సెల్ ఫోన్ తీసుకుంటారు. వాడు 500-1000 తీసుకుంటే ఆర్థిక అవసరాల కోసం వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళు నిందిస్తున్నాం. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఎంత చెడిపోయిందంటే, టీచర్ ఎన్నికలమ్మ మనకి, నేను ఒక ఎన్నికల నివేదిక పాల్గొంటుంటే టీచర్ల ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి, మన దానిలో కూడా ప్యానల్ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నాడు, పోయినసారి చేసిన ఆయన ఏడ్చి గవర్నమెంట్ ఏంటంటే, రామ్మోహన్ రావు సార్ ఏం లేదు, టీచర్ల ఎన్నికలు ఎంత చెడిపోయినాయి, టీచర్ల మీద చాలా గౌరవం ఉంది నాకు, అందరికి అడ్డాటగట్లే. ఒకటే మాట చెప్పి ముగిస్తాను నేను. ఏమైందంటే, ఆయన ఏమన్నాడు, భార్య భర్తలు టీచర్ చాలా మంది ఉన్నారు, భర్తలకి ఏమో బాగా తాగబోయించు, తీసుకపోయి మన ఏమంటారు దాన్ని, భువనగిరిలో జరిగే మీటింగ్ చెప్పి అందరు తాగబోయించు, నువ్వు చేసింది. తీరా 10,000 ఇస్తున్నారు అందరికి. నాకు 10,000, నా భార్యకు 10,000 ఇస్తారా? నా భార్య తాగదు కదా, మీ దావతలలో పాల్గొనడే కదా, ఆమెకి 20,000 అని డిమాండ్ చేసి ఏం చేయాలి సార్ ఏడ్చిండు. ఇంతకని ఇంకేం చెప్పదలుచుకోండి. ఓకే, ఎప్పటికైనా మారాలని కోరుకున్నట్టు ఓటర్ కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఎక్కడ చోట మార్పు అయితే రావాలిగా. ఆ మార్పు వచ్చి ఈ స్థాయి తీసుకొచ్చారు, మళ్ళీ మార్పు వచ్చి యథాస్థానానికి రావాలని చెప్పి కోరుకుందాం ఇప్పటి నుంచైనా మన ఐన్యూస్ వేదికగా. ఎస్, మరొక టాపిక్ వద్దాం. సతీష్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక మార్గాల్లో ముందుకైతే వెళ్తున్నారు. నేను ఇంట్రోలో చెప్పిన విధంగా 6 గ్యారెంటీలను స్టార్ట్ చేశారు. బడ్జెట్లో అంత నిధులు లేవు కాబట్టి ఆయన కాడికి చేసుకెళ్తున్నారు. పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అయితే చేయలేదు. 5 గ్యారెంటీలు చెప్తున్నారు, దాంట్లో మళ్ళీ మనకి చాలా కనిపిస్తున్నాయి కాబట్టి అవేమి కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి. మీరు ఒక పక్క నుంచి ప్రక్షాళన అంటున్నారు, కానీ గత అధికార పార్టీ ప్రతి దాన్ని కూడా వక్రీకరించి చెప్తూ ఉన్నారు. దీంట్లో ఇది చేయట్లేదు, సన్నబియ్యానికి బోనస్ ఇవ్వట్లేదు, రుణమాఫీ చేయలేదు, అన్ని విషయాలు. నిన్న బీజేపీ కూడా మరొక స్టాండ్ తీసుకుంది. ఏదైతే వాళ్ళు యూ ట్యాక్స్ అంటున్నారో, లేదంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు, ఇవన్నీ కలిపి రేవంత్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీకి పోతున్నారు, ఇక్కడ నుంచి డబ్బునంతా తీసుకుని పోతున్నారు ఏంటి అని చెప్పి